హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ సాయి చితన్ ఫ్రమ్ శ్రీ సాయి డెంటల్ హాస్పిటల్స్, చే నెంబర్ అంబర్పేట, హైదరాబాద్, శంకర్ నగర్. టుడేస్ టాపిక్ ఏంటంటే గమ్స్ అంటే ఏంటంటే మీ చిగుర్లు. సమ్ టైమ్స్ మీరు బ్రష్ చేసినప్పుడు బ్లీడ్ రావడం. ఎందుకు బ్లీడ్ వస్తుంది అనేది మీ క్వశ్చన్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో వై ఆఫ్ గెటింగ్ బ్లీడ్. ఎందుకు వస్తుంది బ్లీడింగ్? సో బ్లీడింగ్ ఎందుకు వస్తుంది అంటే మీ గమ్స్ కరెక్ట్ ప్రాపర్ హెల్త్ లేకపోవడం. అదే మెయిన్ రీజన్ మీరు బ్లీడ్ రావడం. సో మీరు బ్రష్ చేసినప్పుడు మీకు గమ్ బ్లీడ్ వస్తుంది అంటే యువర్ గమ్ ఈజ్ నాట్ హెల్తీ అని అర్థం. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ గమ్ డిసీజ్. గమ్ డిసీజ్లో అది ఫస్ట్ స్టేజ్, జింజాబైటిస్ అంటారు. అంటే మీ గమ్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఫుడ్ పార్టికల్స్ స్టక్ అయి ఇన్ఫెక్టెడ్ అయి బ్లీడ్ రావడం ఇస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ యువర్ గమ్ డిసీజ్ ఇన్ జింజాబైటిస్. దీన్ని మీరు సింపుల్గా స్కేలింగ్ చేసుకొని లేదా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకొని ప్రాపర్గా డెంటిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ చేస్తే దే విల్ గెట్ ద బెటర్ సొల్యూషన్ ఫర్ యూ. లేదు మీరు ఇలానే దీన్ని డిలే చేసేస్తే ఆ గమ్ కాస్త లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ వెళ్ళి గమ్ ఇష్యూ కాస్త ఇంకా డీప్ వెళ్ళి పెరడాంటైటిస్ అంటారు. అంటే గమ్ నుంచి సెకండ్ స్టేజ్లో వెళ్ళిపోతుంది. అప్పుడు మీ గమ్ కాస్త కిందికి జారి పండ్లు లూజ్ అవ్వడము లేదా పట్టు కోల్పోవడము, మొత్తం గార పట్టినట్టు ఉండడం పండ్లకు అన్నిటికీ. సో ఇది అలానే మీరు ప్రొసీడ్ అవుతే సెకండ్ స్టేజ్లోకి వెళ్ళాక కూడా మీరు ప్రాపర్గా డెంటిస్ట్ని కన్సల్ట్ అయ్యి కేర్ తీసుకోకపోతే ఎట్ లాస్ట్లో గమ్ మొత్తం లూజ్ అయిపోయి టోటల్గా పన్ను లూజ్ అయ్యి ఊడిపోయే ప్రమాదం ఉంది. సో ఇదంతా మీకు ఫర్దర్గా ప్రొసీడ్ కావద్దు అనుకుంటే ముందే మీరు ఫస్ట్ స్టేజ్లోనే అంటే జింజాబైటిస్ స్టేజ్లోనే మీరు గమ్ని కరెక్ట్గా మీరు కరెక్ట్గా చూసుకొని ఎక్కడ బ్లీడ్ అవుతుంది, వాట్ మైట్ బి ద రీజన్ అని మీరు ముందే చూసి ప్రాపర్గా కన్సల్ట్ అయ్యి మీరు డెంటిస్ట్తో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ చేసి వాళ్ళకి చెప్తే దే విల్ గెట్ ద బెటర్ సొల్యూషన్ ఫర్ యూ. సో దిస్ ఈస్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి తెలియదు వై దే ఆర్ గెటింగ్ బ్లీడింగ్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే మోస్ట్లీ పాన్ చూయింగ్ చేయడము లేదా స్మోకింగ్ చేయడము లేదా ఆల్కహాల్ తీసుకోవడము, అదే మెయిన్ రీజన్ మన గమ్ డిసీజ్ ఉండడానికి. Some people will smoke like 10 packets, 20 packets like that for the day. That is not at all good for your oral health. అది అలానే ఉంటే ఏమవుతుందంటే మీ టొబాకోలో ఉన్న నికోటిన్ కానీ క్యాసినాయిడ్స్ అన్నీ మీ గమ్ మీద ఎఫెక్ట్ పడి మీ గమ్ స్ట్రెంత్ లూజ్ అయిపోయి టూత్ చాలా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మీకు ఏమన్నా హ్యాబిట్స్ ఉన్నా వెంటనే దాన్ని స్టాప్ చేసేసి మీ గమ్ని మీరు ప్రాపర్గా హెల్త్ తీసుకుంటే మీకున్న టీత్ కూడా చాలా డేస్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొక మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నార్మల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇంప్లాంట్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఇంప్లాంట్స్ అంటే ఏంటి? సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఏంటంటే పన్ను లేదు, అక్కడ పన్ను పెట్టాలి అంటే అడ్జసెంట్ పక్కన ముందు వెనక టీత్ సపోర్ట్ తీసుకొని పన్ను పెట్టే అవకాశం ఉంటుంది. అది బ్రిడ్జ్ అంటారు, బ్రిడ్జింగ్ టెక్నిక్ అంటారు. సో కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే అడ్జసెంట్ టీత్ కూడా ఉండదు, దే వాంట్ టీత్ బట్ అడ్జసెంట్గా ఏం టీత్ ఉండదు. సో వాళ్ళకు ఉండే ఒక ఆప్షన్ ఇంప్లాంట్ అంటే ఏంటి అంటే ఒక స్క్రూ సిస్టమ్ లాగా. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్ ఇంప్లాంట్, ఒకవేళ మీకు ఎముక బాగా థిక్గా ఉంది, బోన్ ఉంది అంటే ఇంప్లాంట్ అనే ఒక స్క్రూ నికిల్ టైటానియంతోని మేడ్ అయి ఉంటుంది. అది ఆ స్క్రూని మీ బోన్ లోపల పెట్టి 3 months ఆగి ఆ స్క్రూ చుట్టూ మీ బోనే ఫామ్ అవుతుంది న్యాచురల్గా. ఇన్ దీస్ 3 months మీ బోన్ మొత్తం ఫామ్ అయ్యాక దాన్ని సపోర్ట్ తీసుకొని దాని మీద ఒక క్యాప్ పెట్టడం. ద హోల్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంప్లాంట్ సపోర్టెడ్ క్యాప్ అంటారు. నౌఎడేస్ పీపుల్ ఆర్ లైక్ అడ్జసెంట్ టీత్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు, దే వాంట్ ఫర్ ఇంప్లాంట్ ఓన్లీ. అంటే ఇంప్లాంట్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ దోస్ హూ హ్యావ్ ఎనఫ్ బోన్. మీకు చాలా థిక్గా బోన్ ఉంది అంటే యూ కెన్ గో ఫర్ ఇంప్లాంట్స్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ హూమ్ ఎవర్ హూ హ్యావింగ్ ఎనఫ్ బోన్ అనమాట. ఓకే, మీకు ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా, పండ్లు వంకరగా ఉండడము లేదా క్యావిటీ రావడము, పెయిన్ రావడము, క్లీనింగ్ కానీ లేదా టీత్ వైట్నింగ్ కానీ పాలిషింగ్ కానీ లేదా ఇంప్లాంట్ కానీ గమ్స్ కానీ లేదా క్యాప్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ఇలాంటి మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ యూ కెన్ కన్సల్ట్ అవర్ హాస్పిటల్, శ్రీ సాయి డెంటల్ హాస్పిటల్స్, చే నెంబర్ అంబర్పేట, హైదరాబాద్, డాక్టర్ సాయి చితన్. అవర్ క్లినిక్ టైమింగ్స్ ఆర్ ఫ్రమ్ ద మార్నింగ్ 10 to 2, ఈవినింగ్ 5 to 10, Sundays also open. Yeah, thank you very much.